అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 20వ భాగం. రచయిత వనజ గారు. ఎందుకే కోపడతావు అని ఏఆర్ పిల్లల్ని కొంచెం ఆడుకోండి వదిలేసి సీత చుట్టూ చేయి వేసి అడిగితే, మరి వాడిని నేను కదా తెచ్చుకున్నాను, నా కొడుకని ఫ్లోలో అనేసి మీరెలా దత్తత తీసుకుంటారు, పైగా మీకు ఇష్టం వచ్చిన పేరు మీరెలా పెట్టగలిగారని సీత అడగటంతో, నీకు ఆదిత్య తప్ప ఆద్య వద్దా అని ఏఆర్ సూటిగా అడగటంతో, దాన్ని ఎలా వద్దంటాను, నాకిద్దరు కావాలి అని సీత వెంటనే అంటే, మరి అలాగే నాకు కూడా వాడు కావాలి, అందుకే మనం ఇద్దరం వాళ్ళిద్దరిని దత్తత తీసుకున్నామని ఏఆర్ అంటే, ఆ ఆన్సర్తో కాస్త సాటిస్ఫై అయిన సీత, వాడికి పెట్టిన పేరు నేను సెలెక్ట్ చేయలేదు, అసలు వాడికి కూడా నామకరణం అని నాకు చెప్పలేదు, ఏవి కూడా నాకు చెప్పకుండానే చేశావని ఏఆర్ని కొడుతూ ఉంటే, ఏయ్ ఆపు అని అంటూ సీత చేతులు పట్టుకున్న ఏఆర్, పాప ముందు రోజు వచ్చింది, వాడు ఒకరోజు వెనుక వచ్చిన ఇద్దరు మన దగ్గరికే వచ్చారు కాబట్టి వాళ్ళ డెస్టినేషన్ మనమే, అందుకే ఇద్దరికి సేమ్ డేనే చేశాను, పాప పేరు నువ్వు సెలెక్ట్ చేసావు, బావకి నేను సెలెక్ట్ చేశాను, ఫైనల్గా ఇద్దరు నేమ్స్ కుదిరాయి, ఇంకా ఫైనల్గా దత్తత ఎందుకు అంటే లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండటానికి అని చెప్పిన ఏఆర్ ఆమె క్వశ్చన్ బ్యాంక్ని క్లోజ్ చేస్తూ, గుడిలో ఆదిత్య పేర్ల మీద అన్నదానం కూడా ఏర్పాటు చేశాను, ఒకసారి వెళ్ళి చూసి వస్తా అని చెప్పడంతో, ఉండు నేను కూడా వస్తాను, వీళ్ళకి ఫుడ్ కావాలి కదా అని చెప్తూ అతను వెనకే వెళ్ళింది. మరి పిల్లలు వాళ్ళని చూసుకోవడానికి మనుషులు కరువా అని అంది. ఎవరో మీ ఊహకే వదిలేస్తున్నాను, ఆదిత్య అన్నదాతలు అని మైక్లో చెప్పడం అనంతరం వచ్చిన భక్తులు యాచకులు అందరూ పరమాన్నం కళ్ళకద్దుకొని తింటే, సీత ఒక బౌల్లో పరమాన్నం, ఇంకో బౌల్లో అన్నం, పప్పు, నెయ్యి వేసుకొని తీసుకొని వెళ్ళింది. అరే పిల్లలు, మీకు నామకరణం ఈరోజే అయ్యింది, చిన్నపిల్లలు కాదు కాబట్టి బారసాల చెయ్యలేను, కాబట్టి పరమాన్నంతో అన్నప్రాసన చేస్తానని చెప్తూ చేత్తో పెట్టబోతే, ఆ మాటలు విన్న కౌసల్య, సీత చేత్తో కాదమ్మా, మొదటిసారి అయితే ఉంగరంతో పెట్టాలి అని అంటూ, ఇదిగో తన చేతికి ఉన్న ధనుంజయ్ గారి ఉంగరం తీసి సీతకి ఇచ్చిందా, అవునా నాకు తెలియదండి అని చెప్తూ అలాగే చేసి తిరిగి ఆమె చేతికి ఇవ్వబోతే, పాప బాబుని ఎత్తుకోకుండా చేతులు కట్టేసుకుంటూ, పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు, ఆ అబ్బాయి బిజినెస్ పరంగా తెలిసిన ఫంక్షన్ అని తెలియదు కాబట్టి ఏమీ తీసుకొని రాలేదు, అందుకే బహుమతి కింద ఈ ఉంగరం తీసుకోండి అని చెప్తూ సీతకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వచ్చేసింది అక్కడి నుంచి కౌసల్య. అన్నదానం దగ్గర కాసేపు ఉండి వచ్చేసిన ఏఆర్ ఉంగరం చేతుల్లో పట్టుకొని అలాగే చూస్తూ ఉన్న సీతని ఉద్దేశించి, ఏమైంది అని ఆమెని కదుపుతూ అడిగాడు. ఇద్దరి మధ్య జరిగిందంతా చెప్పిన సీత, ఆవిడ ఎందుకలా ఇచ్చేసి వెళ్ళారని చెప్పడంతో, అభిమానం అయ్యుంటుందిలే అని చెప్పడంతో ఇంకో క్వశ్చన్ మైండ్లోకి వచ్చిన సీత, అవును అభిరామ్ జానకి ఎవరు అని అడిగింది. నీకెలా తెలుసు వాళ్ళు, ఎవరు చెప్పారని అడిగాడు ఏఆర్. అదేంటి, ఇందాక దత్తత స్టార్ట్ అయ్యేప్పుడు మీరే కదా చెప్పారు, ఆ తర్వాత నేను పూర్తిగా పేర్లు వినలేదు, ఎవరు వారు అని సీత అడుగుతూ ఉంటే, తెలిసిన వాళ్ళులే, సమయం వచ్చినప్పుడు నువ్వే నాకు అన్నీ చెప్తావన్న ఏఆర్ వాళ్ళ కన్నం తినిపించి లేట్ అవుతోందని చెప్పడంతో, ఉంగరంతో అలాగే పరమాన్నం పెట్టిన సీత ఇద్దరూ ఇష్టంగా తినడంతో మొత్తం అదే తినిపించేసి, ఆ తర్వాత కొంచెం పప్పన్నం కూడా పెట్టింది. అది తినడానికి పిల్లలు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు, పిల్లలు కాదులేండి అల్లరి చేసేది మొత్తం ఆద్యనే. ఆదిత్య సైలెంట్గానే ఒక చోట కూర్చొని తింటూ ఉంటే, ఆద్య మాత్రం సీతని తిప్పలు తిప్పించి ఏఆర్ వెనక చేరి మెళ్ళో చేతులు వేసి ఉయ్యాల ఊగుతూ తింటూనే ఏఆర్ ఒళ్ళోనే నిద్రపోయింది. దాని తలని మురుతూ, నా బంగారం అని ఏఆర్ అంటే, మరి వాడు అని అంటూ ఆదిత్యని చంకలో వేసుకొని వచ్చింది సీత. మీ ఇద్దరు ఎలా అయినా పొండి, ఈ బంగారం మాత్రం నా ప్రాణం అని అంటూ ఏఆర్ కూతుర్ని గుండెలకు హత్తుకొని మౌనంగా అలాగే ఏఆర్ మారిపోతే, అబ్బాయి నీకు ఎందుకు ఎవరూ లేరు, అమ్మ నాన్న పోనీ ఎవరూ లేరు అనుకుంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనొచ్చు కదా, ఇలా ఇద్దరిని దత్తత తీసుకునే బదులు అని సీత అంటే, అవన్నీ నీకెందుకు, వెళ్ళి తినేసిరా అని చెప్పాడు ఏఆర్. మరి నీకొద్దా, పొద్దున కూడా తినలేదని సీత అంటే, నాకు ఆకలి వేయడం లేదు, నువ్వు వెళ్ళి తినేసిరా అని చెప్పిన ఏఆర్కి, అబ్బో ఒకేసారి కూతురు కొడుకు వచ్చేసరికి అయ్యగారికి అన్నం ఆకలి అవ్వడం లేదనమాట అని అంటూ తిప్పుకుంటూ వెళ్తున్న సీతని చూసి నవ్వుకుంటూ తనని గుడ్ల కళ్ళు వేసుకొని చూస్తున్న ఆదిత్యని దగ్గరికి రమ్మని పిలిచాడు ఏఆర్. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగితే, ఏం పూజ ఇది ఇప్పుడు అని అడిగాడు ఆదిత్య. నీకు ఇప్పటి వరకు ఎవరూ లేరు కదా అని అడిగితే, అని తలూపాడు ఆదిత్య. ఇప్పటి నుంచి నీకు ఈ నాన్న ఉన్నాడని చెప్పడమే ఈ పూజ అని ఏఆర్ వాడికి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటే, అంటే నువ్వు నాకు నాన్నవా అని అడిగాడు ఆ బుడ్డోడు. అవును అన్నట్టుగా తలూపాడు ఏఆర్. అయితే తనను లాగే నేను కూడా నిన్ను నాన్న అని పిలవచ్చా అని అడిగిన ఆదిత్యకి ఏఆర్ నవ్వులోనే ఆన్సర్ దొరకడంతో సంతోషం పట్టలేక నాన్న అని అరుస్తూ గట్టిగా ఏఆర్ మెడనే కరుచుకున్నాడు ఆదిత్య. పెద్దమ్మ
ఎందుకు పెదనాన్న ఉంగరం ఇచ్చేశారు అని అజిత్ అడుగుతూ ఉంటే, ఎవరికి ఏది దక్కాలో అదే దక్కుతుందిగా అజిత్ అని కౌసల్య చెప్తూ ఉంటే, తను నిజంగానే మన జానకి కాదు, ఏమో జానకై ఉంటే అత్తయ్య అని ఆప్యాయంగా పిలిచేదని అడిగింది. నేను చెప్పాను కదా పెద్దమ్మ, తన పోలికలు మాత్రమే జానకివి, ఏది నిజమో ఏది అబద్ధమో కాలమే చెప్తుంది అని అన్న అజిత్. ఇప్పుడు మీకు సంతోషమేనా అని అడిగితే, ఇప్పుడే కాదు, నా అయోధ్య మళ్ళీ రాజు రాణితో వెళ్ళే రోజు వచ్చినప్పుడు నేను సంతోషంగా ఉంటానని చెప్పింది కౌసల్య. అది కూడా తొందరలోనే ఉంది, మీరు రండి ఇంకా వెళ్దామని అజిత్ అంటే, అన్నదానం చేస్తున్నారు తినేసి వెళ్దామని కౌసల్య చెప్పడంతో అందరూ కూడా అటువైపు కదిలితే బోర్డు మీద పేర్లు చూసిన కౌసల్య, మీదెప్పుడు పెట్టే వంశమే అండి అనుకొని ధనుంజయ్ గారిని గుర్తు చేసుకుంది. అందరూ తిన్నాక గుడికి కొంచెం విరాళం ఎస్టీఏ తరపున ఇచ్చిన అజిత్ అందరినీ తీసుకున్న అయోధ్యకి 2 కార్లలో రిటర్న్ స్టార్ట్ అయ్యాడు. వాడు నాన్న అని ఎంత ఆనందంగా ఎంత గట్టిగా పిలిచాడో ఏమో కానీ నిద్రలో ఉన్న ఆద్య ఉలిక్కిపడి లేస్తే తనని జోకొట్టి మళ్ళీ నిద్రలోకే జారేలాగా చేశాడు ఏఆర్. అన్నం ఇద్దరి కోసం పెట్టుకుని వచ్చిన సీత కింద ఏఆర్ పక్కన కూర్చోగానే ఏఆర్కి ఫోన్ వచ్చింది. అది డిటెక్టివ్ నుండి. అందుకే ఇప్పుడే వస్తాను, పాపం తీసుకో అని చెప్పడంతో ఆద్య కదలకుండా తన ఒడిలోనే పడుకోబెట్టుకుంది సీత. 10 నిమిషాల తర్వాత ఫోన్ కట్ చేసి సైడ్ స్మైల్ ఇస్తూ వచ్చి కూర్చున్న ఏఆర్ సీత కలపడానికి కష్టపడుతూ ఉంటే తన ప్లేట్ తీసుకుని అన్నం కలిపిన ఏఆర్ మొదటి ముద్ద సీతకే తినిపిస్తూ ఉంటే నోరు తెరిచింది సీత. ఆదిత్య నన్ను నాన్నని పిలిచాడని ఏఆర్ చెప్తూ ఉన్నప్పుడే ఇంకో ముద్ద తన చిట్టి చిట్టి చేతులతో తీసుకొని సీత నోట్లో ఏఆర్ కంటే ముందే పెట్టిన ఆదిత్య తినమ్మా అని అంటే ముద్ద గొంతు దిగనని మారం చేసిన సీతకి. ఏఆర్ కూడా ఆదిత్య వంక షాకింగ్గా చూసిన వేళ వాడు ఇంకోసారి తినమ్మా అని చెప్పడంతో అతి కష్టం మీద అన్నం తిన్న సీత ఒళ్ళో ఉన్న ఆద్య కూడా ఏమనుకుందో ఏమో నా అమ్మ అని చేతులు సీత మెడ చుట్టూ వేయడంతో ఇంకా అంతే కన్నీళ్లు రాలిపోతూ ప్రాణం లేని బొమ్మలాగా ఏఆర్ మీదకే పడిపోయింది. ఓయ్ ఏమైంది అని అడిగిన ఏఆర్కి కన్నీళ్లు తుడుచుకోకుండానే కనకుండానే ఇద్దరి బంగారాలకి అమ్మనైపోయాను, ఇదంతా నీ వల్లే అంటూ ఏఆర్ చేయి పట్టుకుని గట్టిగా ప్రెస్ చేసింది సీత. వీడిని కూడా నా దగ్గరికి చేర్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలంటూ సీత చెయ్యి అంతే గట్టిగా పట్టుకున్నాడు ఏఆర్. కాసేపు ఈ నలుగురిని స్టీల్కి పక్కన పెట్టేస్తే అయోధ్యకు చేరిపోయిన అందరూ సీతని చూసిన ఆనందంలో జానకినే అనుకొని సంతోష బాష్పాలు వదిలారు. ఏమైంది, ఎందుకు అందరూ అదోలా ఉన్నారు అని వీళ్ళని తీసుకువచ్చి ఇస్తూ అడిగింది ఈశ్వరి. అజిత్ చెప్పొద్దని సైగ చేయడంతో గుడిలో దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది, ఇంకా అమ్మవారు నిజంగా కళ్ళకు కట్టినట్టుగా కనపడ్డారు పెద్దమ్మ అని మాన్సి చెప్పడంతో అవునా, అయితే సంతోషమే కదా అని అంటూ మీరేంటి కౌసల్య గారు ఇంకా సైలెంట్గా అదోలాగా ఉన్నారు అని ఈశ్వర్ అడిగితే, అదేం లేదు ఈశ్వరి, చాలా రోజుల తర్వాత గుడికి వెళ్ళాను కదా, అందుకే మనసు కాస్త ప్రశాంతంగా ఉండి మౌనంగా ఉన్నానంతే అంటూ తమ రూమ్కి వెళ్ళిపోయింది కౌసల్య. సండే మిగిలిన రోజు మొత్తం అందరూ హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతే ఆమె తినేదే ఈ మధ్య 2 ముద్దల్లో 3 ముద్దలు కాబట్టి బయటికి వెళ్ళి రాగానే అలసిపోయి బెడ్ మీద పడిపోయిన జాహ్నవిని చూస్తూ ఆమె మెడలోని ఉండే హారం గొలుసులు తీసి నల్లపూసలు హెవీగా ఉండేవి కూడా తీసేద్దామని జాహ్నవి గుండెల మీదకు తన చేతిని తీసుకువెళ్ళిన అజిత్కి ఆమె అతని చేతిని గుప్పెటి బంధించి అక్కడే ఆపేసుకొని ఏం చేస్తున్నావని అడిగింది. నిద్రపోతున్నావు కదా, పడుకో, మెడలో ఇవి హెవీగా ఉన్నాయన్నీ తీసేస్తున్నాను అంతే అని అజిత్ అంటూ చెయ్యి పక్కకి తీసుకుపోతూ ఉంటే వద్దు అంటూ అలాగే ఆపేసి అతని వైపుకి తిరిగి కళ్ళు మూసుకుంది జాహ్నవి. ఆమెలోని ఆ మార్పుకి మొదట సంతోషించింది తనే. ముందు కొంచెం నటన అనుకున్నాడే కానీ జానకి ప్రాణం కోసం తన బిడ్డని కూడా లెక్క చేయని జాహ్నవిని చూసినప్పుడే ఆమె మీద ప్రేమ పెరిగింది. అందుకే అలాగే ఆమె నిద్రపోయే వరకు ఉన్న అజిత్ జాహ్నవి పూర్తిగా నిద్రలోకి జారుకున్నానని మెల్లిగా తన చేతిని విడిపించుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి పక్కన పడుకున్నాడు. తనకి పిల్లలు లేకపోయినా పర్వాలేదు, జాహ్నవిని అయోధ్యను చూసుకుంటూ ఉండాలని ఫిక్స్ అవుతున్న అజిత్కి జాహ్నవి కళల్లో సైతం ఇందాక చూసిన ఆదిత్యనే రావడంతో అజిత్ నాకు ఆదిత్య కావాలి, ఆద్య లాంటి ఇంకో పాప కావాలని నిద్రలోనే కలవరిస్తూ ఉంటే దూరంగా ఉన్న అజిత్ ఆమె దగ్గరికి తిరిగి నేనున్నాను జాహ్నవి అంటుంటే అతని తలని తన గుండెలు కదుముకున్న జాహ్నవి అలాగే ఇంకా డీప్ స్లీప్లోకి జారుకుంది. చాలా అంటే చాలా అని హ్యాపీనెస్లో సగం ఎంజాయ్ చేస్తూ రూమ్లో కాస్త ప్రశాంతంగా ఉన్న కశ్యప్ దగ్గరికి కాస్త ధైర్యం చేసి వచ్చింది మను. ఆమె మాట కంటే ముందే అలికిడి విన్న కశ్యప్ ఏం కావాలి మను అని అడగటంతో నాకు కావాల్సిన కసియప్ వచ్చేశాడు కాబట్టి నాకు ఇంకేం వద్దు అని మానసి అతని వెనుక నుండి హత్తుకుంటూ అంటూ ఉంటే ఇప్పుడే ఏం చూసావు, ఇంకా ముందు ముందు ఉంది నీ అల్లరి కశ్యప్, తిరిగి వచ్చేస్తాడు చూస్తూ ఉండు అని అన్న కశ్యప్ వీపుకి
ముద్దుని అద్దుతూ మరి మన పెళ్ళెప్పుడు అని అడిగింది మానసి. అది మాత్రం ఈ ఇంట్లో ఇంకో నలుగురు యాడ్ అయినప్పుడే జరుగుతుంది అని చెప్తూ మానసిని దగ్గర తీసుకున్నాడు కశ్యప్. జితేంద్రకి కాళ్ళకి మసాజ్ చేస్తూ ఈరోజు ఇంట్లో వాళ్ళ ముఖాల్లో కొంచెమైనా నవ్వు కనిపిస్తోందండి, అది అలాగే నిలిచిపోవాలని కోరుకుంటున్నానని మాటలు రాని ఈ మధ్య వినడం స్టార్ట్ చేసిన జితేంద్రకి బాధ సంతోషాలు చెప్పుకుంటోంది ఈశ్వరి. మన చిన్నోడు డాక్టర్ చదివినా కూడా ఈ ఇంటి వారసురాలు వాడి చేతిలో ప్రాణం పోయిందని మెడిసిన్ని తీర్మానంగా జీవితంలో నుండి వెళ్ళేశాడు వాడు అన్న ఈశ్వరి. లేదంటే ఈ పాటికి మీకు నయం చేసేవాడేమో అని అనుకుంది ఈశ్వరి. అటు అయా నిన్నటి నుంచి చేసిన ఏర్పాట్లకు స్లీప్ వేసేశాడు. ఇక మనం ఏఆర్ దగ్గరికి వెళ్తే పోజ్ నుండి బయటకు వచ్చి ఇద్దరు తిన్నాక, ఇదిగో అబ్బాయి నీ పేరు ఏఆర్ కదా అంటే మీనింగ్ ఏంటని అడిగింది. దానికి ఏఆర్ ఇచ్చిన ఆన్సర్ ఏం లేదు, సైలెంట్గా ఉన్నాడు అంతే. చెప్పండి సార్జీ, మీ పేరులో ఏఆర్ అంటే ఏంటి అని సీత అడుగుతూ ఉంటే ముందు వెళ్ళి చేయి కడుక్కొని రాపో అని ఆమెను పంపించి పూజారి ఇచ్చిన ఒక బ్యాగ్ తీసుకుని కార్ దగ్గరికి వచ్చేశాడు ఏఆర్. సీత మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉంటే ఇక్కడ ఉన్నాం రా అని అంటూ ఆమెని పిలిచేసరికి ఏఆర్ పిలుపు వినపడటంతో తిన్నగా కార్ దగ్గరికి వెళ్ళిపోయింది సీత. పాపని ఒళ్ళో పడుకోబెట్టుకున్న సీత బాబుని అడిగి మరీ వెనక్కి వదిలి కూర్చుంది. ఏఆర్ కార్ స్టార్ట్ చేశాక అని అంటూ దగ్గుతూ సవరించుకుంటే గొంతుని సీత అతను ఆమె పక్కకు తిరిగి చూశాక మీరు ఇంకా ఏఆర్ అంటే అర్థమేంటో చెప్పలేదని అడిగింది సీత. ఏఆర్ ఇది మోసం, నేను అడిగింది మీ పూర్తి పేరు. సరే చెప్తాను, తెలుసుకొని ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను, మీరు నాకు ఇప్పుడు మీ పేరు చెప్పాల్సిందే అని సీత అంటే అదే చెప్తున్నా కదా పాప ఏఆర్ అని. ఏఆర్ అంటే నా పేరు సీత, పాప పేరు ఆద్య, బాబు పేరు ఆదిత్య. అలాగే మేము ఎస్సీ ఏఏడి ఏడిఐ ఇలా పేర్లు పెట్టుకుని అందరినీ అలా పిలవమంటే ఎవరికి ఏమీ అర్థం కాదు కదండి. అలాగే మీ పేరులో ఉన్న ఏఆర్ అంటే ఏంటి అని సీత అడగడంతో ఇప్పుడు అవన్నీ నీకెందుకు, తెలియాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి, పాప ఉరిగిపోతుంది చూసుకో అని చెప్పాడు ఏఆర్. ఇప్పుడు తప్పించుకున్న రాత్రికి తప్పించుకోలేదు బాబు గారు అని చెప్పిన సీత వెనక బాబు కూడా నిద్ర కళ్ళు నిలుపుకుంటూ ఉండడంతో సార్ మీ పేరు గురించి అంతగా ఆలోచించవద్దు, నేను ఎలాగోలా చేస్తానని చెప్పేలాగే చేస్తానని అన్న సీతకి దాని గురించి నువ్వేమన్నా విందాక రాత్రికి తప్పించుకోలేనా ఎందుకు అని ఏఆర్ తుంటరిగా అడగటంతో ఆకు ఒక్క వేసి సున్నం కోసం చూడటానికని చెప్పిన సీత ఇది మీ పర్సనల్ కార్ అయితే వెనకాల కొంచెం బెడ్ లాగా అరేంజ్ చేస్తే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పడంతో సీత మీద ఇంకొంచెం అభిమానం కలిగితే సరే అని చెప్పి వెనక్కి తిరిగి చూసిన ఏఆర్కి ఆదిత్య అలాగే సీట్లను నిద్రపోవడం చూసి సీత చెప్పింది 100కి 100% నిజమేనని అనుకున్నాడు. కథ కొనసాగుతుంది. మరి ఏఆర్ అంటే పూర్తిగా అర్థం ఏంటని అడిగిన సీతకి ఏఆర్ తన పూర్తి పేరేంటో చెప్తాడా? మరో పక్క సీత ఏఆర్లను చూసిన అయోధ్య మొత్తం కూడా సంతోషంగా ఉంది. మరి ఈ ఏఆర్ సీతలు అభిరామ్ జానకీలేనా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.